జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మేము లేకుండే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు మనం లేకుండే. అసలు ఏం జరిగింది ఎక్సెట్రా ఎక్సెట్రా దీని మీద మనం ఇప్పుడు చిట్టా ఇద్దాం ఫ్రెండ్స్. ఈ పక్కకి స్వీట్ లేంది గిరీష్, మనం ఏం పెద్దగా గెలిచినాం, మళ్ళీ నీ ఐడియాలజీకి అదేం లేదని అంటే, నేను కాంగ్రెస్ గెలుపుకు తాపేశ్వరం కాజాని అంకితం చేసిన. రాష్ట్ర సమితి ఓటమికి బాదుషా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేమైతే బాదుషా అంటాం, మాకు నూరు తిరుగుతో లేదు, పామరులం కాబట్టి బాదుషా అని చెప్పి అంకితం చేసినాం. మన భారతీయ జనతా పార్టీకి నేను కలాకన్ అర్పితం చేస్తున్నా. ఏంది గిరీష్ ఏమున్నది అని అంటే, 4 రకాలుగా నేను దీన్ని డివైడ్ చేసిన. 5 రకాలు అనుకో. అసలు పెద్ద విన్నర్ ఎవరు, నేర్చుకునేది ఎవరు, లూజర్ ఎవరు, పెద్ద లూజర్ ఎవరు, ఇది చర్చ. మేము నమ్ముకున్న ముస్లిం ఓటు బ్యాంక్ ఏ రకంగా షిఫ్ట్ అవుతుంది, ముస్లిం ఓటర్లు ఏ రకంగా వేస్తారు, ఏ రకంగా ముంగటికి పోతుంది. వెనకటికి మాకు పడ్డ ముస్లిం ఓట్లు ఇవాళ డైరెక్ట్గా కాంగ్రెస్కి పడ్డాయి అంటే ఎంఐఎం పార్టీ అధికార పార్టీతోనే చేతులు కలుపుతుంది అనే ఒక స్టాంప్ లెర్నింగ్. కిషన్ రెడ్డి గారికి ఎన్నో ఆపర్చునిటీలు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన మార్క్ అనేది తెలంగాణలో కానీ ఆయన కాన్స్టిట్యుయెన్సీలో కానీ కనబడలే. ఇప్పుడు కొన్ని చిత్రగుప్తికి కథనాలు వచ్చినాయి, అరే రఘునందన్ రావు ఇన్ఛార్జ్ కదరా గిరీషు, ఆయన మీద మాట్లాడతలేవని. అంటే రఘునందన్ రావు అనేట ఆయన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసిండా? అసలు రఘునందన్ రావు గారికి మీరు స్ట్రాటజీ చేసే అవకాశం ఇచ్చిర్రా? అసలు రఘునందన్ రావు గారు ఆయనంతా ఆయన మాట్లాడితే ఇక అది వేరే ఉంటుంది. ఆయనకి ఏమన్నా ఇచ్చిర్రా? మీరే వచ్చిర్రు, మొలతాడు బ్యాచ్ వచ్చింది, ఈడ మేము ఎప్పుడు గెలవలేదు అని అన్న బ్యాచ్ వచ్చింది. గెలవలేని దానికి పంచాయతీ ఎందుకు అని అన్నారు. మళ్ళీ ఓటమి అయితే మాత్రం రఘునందన్ రావు. అదే గెలిచినుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మేము లేకుండే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు మనం లేకుండే. అసలు ఏం జరిగింది ఎక్సెట్రా దీని మీద మనం ఇప్పుడు చిట్టా ఇద్దాం ఫ్రెండ్స్. గిరీష్, నువ్వు స్వీట్లు పెట్టినవు, రేవంత్ అన్నని పెట్టినవు, బండి సంజయ్ అన్నని పెట్టినవు, అధ్యక్షుల వారిని పెట్టినవు, కిషన్ రెడ్డిని పెట్టినవు. ఇవన్నీ ఫోటోలు నేను కొత్తగా పెట్టలే, ఈ పాత ఫోటోల నుంచే తీసి పెట్టినాం. ఈ పక్కకి స్వీట్ లేంది గిరీష్, మనం ఏం పెద్దగా గెలిచినాం, మళ్ళీ నీ ఐడియాలజీకి అదేం లేదని అంటే, నేను కాంగ్రెస్ గెలుపుకు తాపేశ్వరం కాజాని అంకితం చేసిన. రాష్ట్ర సమితి ఓటమికి బాదుషా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేమైతే బాదుషా అంటాం, మాకు నూరు తిరుగుతో లేదు, పామరులం కాబట్టి బాదుషా అని చెప్పి అంకితం చేసినాం. మన భారతీయ జనతా పార్టీకి నేను కలాకన్ అర్పితం చేస్తున్నా. ఏంది గిరీష్ ఏమున్నది అని అంటే, మీకు కాజా కూడా పొక్కలతోనే ఉంటుంది, మొత్తం గ్యాప్లతోనే ఉంటుంది. కాకపోతే పొరలు అన్నీ కలిసి పాకంలో ముంచి ఓటర్కి అంకితం చేసిన తీపది, తపస్సది, తపనది, పొరలు మేం విడిపోయి ఉన్నా ఏకమైనం అననే ఈ స్వీటు కాంగ్రెస్ గెలుపుకు ఇవాళ కారణమైంది. మళ్ళీ బీఆర్ఎస్కి బాద్షా ఎందుకు పెట్టినావు గిరీష్ అని అంటే, ఆల్మోస్ట్ గెలిచిండ్రా అని అనుకునే టైంలో మధ్యలో పొక్కబడ్డది, ఓడిపోయి, అందుకే బాదుషా పెట్టిన. మళ్ళీ కలాకన్ ఎందుకు పెట్టినావు గిరీష్ బీజేపీకి అని అంటే, పలిగిపోయిన పాలల్లో మిఠాయి ఎత్తుక్కునే రకం ఎవర్రా నాయన అని అంటే మన తెలంగాణ బీజేపీ. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు స్ట్రేట్గా పోదాం. నేను ఒక ట్వీట్ కూడా కొట్టిన ఈ మధ్య, నేను పెద్ద ట్విట్టర్లో యాక్టివ్ లేను, ఒక టేబుల్ కూడా వేసుకున్నా. 4 రకాలుగా నేను దీన్ని డివైడ్ చేసిన. 5 రకాలు అనుకో. అసలు పెద్ద విన్నర్ ఎవరు, నేర్చుకునేది ఎవరు, లూజర్ ఎవరు, పెద్ద లూజర్ ఎవరు, ఇది చర్చ. బిగ్ విన్నర్ ఎవరు అని అంటే, నేను కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడతా. పెద్ద విన్నర్ ఎందుకు అని అంటే, ఇది కేవలం ఒక ఎలక్షన్ కాదు ఫ్రెండ్స్, ఒక ఎలక్షన్ గెలుపు కాదు ఇవాళ కాంగ్రెస్కి. నిజంగా చెప్పాలనంటే ఇవాళ ఒక పర్సనల్ పొలిటికల్ డైరెక్షన్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే 50.8% ఓట్ షేర్తో రేవంత్ రెడ్డి కేవలం గెలుపునే ప్రూవ్ చేయలే, ఏం చేసిండు తెలుసా, నా అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్ అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసిండు. నా అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్ అని చెప్పి రేవంత్ అన్న ప్రూవ్ చేసిండు. డామినెన్స్ డిస్ప్లే చేసిండు, కంప్లీట్గా డామినెన్స్ డిస్ప్లే చేసిండు రేవంత్ అన్న. ఇంకొకటి ఏం చూపించిండంటే, ఈ ఇంటర్నల్ డిసెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టేసిండు మన రేవంత్ అన్న, కంప్లీట్గా చెక్ పెట్టేసిండు. దాని తర్వాత రేవంత్ అన్న క్లియర్ కట్గా ఏం చూపించిండంటే, రేవంత్ రెడ్డి అనే నేను కాంగ్రెస్ పార్టీలో అన్టచబుల్, నా నాయకత్వం అన్టచబుల్ అని చెప్పి చెప్పిండు.
ఈ ఎలక్ట్రాల్ మజిల్ ఏదైతే ఉందో ఆయన రాజకీయ కండలు ఏవైతున్నాయో 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని ప్యాక్లు అయినా చూపించేసాడు. ఇది ఇవాళ ఒక బిగ్ విన్నర్గా తీసుకొని పోయిండు. రేవంత్ అన్న ఏదైతే రైజింగ్ పవర్ సెంటర్ అయిండు చూడు, తెలంగాణలోనే కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సౌత్ ఇండియాలో రేవంత్ అన్న ఒక దిశ నిర్దేశం ఇచ్చే ఒక నాయకుడిలా కాంగ్రెస్లా ఏఐసిసిలా నిలబడ్డాడు. విన్నర్ ఎవరైనరు అని చెప్పి మనం మాట్లాడితే నవీన్ యాదవ్ ఇలా విన్నర్ అయ్యిండు. ఎట్లా విన్నర్ అయ్యిండు అని చెప్పి మనం మాట్లాడితే 24,700 ఓట్ల మార్జిన్లు ఆల్మోస్ట్ 988 ఓట్లతోని ఆల్మోస్ట్ 99,000 ఓట్లతోని ఇలా గెలుపు గుర్రం ఎక్కిండు మన నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ కేవలం గెలిపే కాదు, ఎందుకంటే ఎంఐఎం గురుకులం నుంచి కాంగ్రెస్ ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తున్నాడు చూడు, అంటే ఆయన రాజకీయ చతురత ఇక మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇది కేవలం ఒక బైపోల్ విక్టరీ కాదు, ఇది సింబాలిక్ అనంట. ఎందుకు అనంటే అర్బన్ ఏదైతే రేవంత్ రెడ్డి అర్బన్ స్టైల్ ఉంది చూడు, హైడ్రా గీడ్రా అంతా అదైపోయింది ఇదైపోయింది అని అన్నారు చూడు, ఆ అర్బన్ స్టైల్కి కూడా అన్న స్టాంపు గుద్దిండు. సో విన్నర్ నవీన్ యాదవ్. బిగ్ విన్నర్ ఎవరు? మన రేవంత్ రెడ్డి 50.8%. ఏఐసిసిలో ఆయన పెద్ద నేతృత్వం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కండలు రాజకీయ కండలు గట్టిగా చేసిండు, ప్రత్యర్థుల గుండెల గడపరదించిండు. ఇది విన్నర్ అండ్ బిగ్ విన్నర్. ఇప్పుడు నేను లర్నర్ కాడికి వస్తా. లర్నర్ ఎవరు ఉంటారు అని అంటే ఆబ్వియస్గా నేను వెనకటికి మేము మా చిత్రగుప్త చూస్తా, అసలు గిరీష్ ఎవడు గెలుస్తాడు నువ్వు అది చెప్తలేవురా అంటే నేను ఎవడు చెప్పలే. అట్లాంటి ఎలక్షన్ మళ్ళీ అది అన్ప్రిడిక్టబుల్ ఎలక్షన్ ఉండేది. నేను అందుకనే ప్లస్లు మైనస్లు ప్రోసు కాన్సు స్వాట్ అనాలిసిస్ స్ట్రెంత్లు వీక్నెస్ల మీదనే ఫోకస్ చేసినాం తప్ప వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని చెప్పి ఎన్నడూ మేము బత్తాసు వలకలే. సర్వేలకి ఇట్లా వస్తున్నాయని చెప్పినాం తప్ప సర్వేలలో గీళ్ళే గెలుస్తారని చెప్పి మనం ఏం చెప్పలే. ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ మనం లర్నర్గా తీసుకుంటే భారతీయ రాష్ట్ర సమితి అండ్ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఖచ్చితంగా ఇది లర్నింగ్, ఒక ఈ ఎలక్షన్ అనేది ఒక మంచి లర్నింగ్ ఇస్తుంది. ఎట్లా గిరీష్ లర్నింగ్ అవుతుంది అని అంటే బీఆర్ఎస్ ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలిస్తే సీఎం అవుతాడా కేటీఆర్? సీఎం అయితే కాడు. ఇవాళ ఎలక్షన్ గెలిచిన జూబ్లీ హిల్స్లో గెలిస్తే అలా ప్రభుత్వం మారుతుందా? ఖచ్చితంగా మారదు. అపోజిషన్ ఇన్ వెయిటింగ్ ఫర్ పవర్, నేను అన్న మాటలే చెప్తున్నా. మళ్ళీ అపోజిషన్ ఇన్ వెయిటింగ్ ఫర్ పవర్ అంటే ఆట మొదలవుతుంది. ఈ గెలుపు ఆర్ ఈ ఓటమి టు ది బీఆర్ఎస్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మేము నమ్ముకున్న ముస్లిం ఓటు బ్యాంక్ ఏ రకంగా షిఫ్ట్ అవుతుంది, ముస్లిం ఓటర్లు ఏ రకంగా వేస్తారు, ఏ రకంగా ముంగటికి పోతుంది. వెనకటికి మాకు పడ్డ ముస్లిం ఓట్లు ఇవాళ డైరెక్ట్గా కాంగ్రెస్కి పడ్డాయి అంటే ఎంఐఎం పార్టీ అధికార పార్టీతోనే చేతులు కలుపుతుంది అనే ఒక స్టాంప్ లర్నింగ్ బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ గారికి వచ్చేసింది అని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్కి కూడా సుమారు 75,000 ఓట్లు వచ్చినాయి అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 74,259 ఓట్స్ వచ్చినాయి, 38.2% వచ్చినాయి. ఈడ కొంచెం చిన్న మ్యాథమెటిక్స్ ఉంది ఫ్రెండ్స్. వెనకటికి ఎంత పోల్ అయింది రా బాయ్? 47%, 45%, 47%, 47%. బీఆర్ఎస్కి ఎంత వచ్చింది? 47%లో 45% వచ్చింది. కాంగ్రెస్కి ఎంత వచ్చింది? 33% వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. అంటే గెలుపు గుర్రమి. అప్పుడు ప్రజలకు ఏం తెలియదు, ఒక సాధారణ నార్మల్గా 5 ఇయర్స్కి వచ్చే ఎలక్షన్స్లలో ఫ్లోలో పోయినరు. మూడోసారి కూడా కేటీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ఆశించిర్రు. ఫ్లోలో పోదాం కదా, ఫ్లోలో ఉన్న ప్రభుత్వంతోనే మనం ఉండాలి కదా, ఎంఐఎం ఎప్పుడు అధికార పార్టీతోనే ఉంటుంది. సో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారే వస్తారు కదా అని చెప్పిన ఫ్లోలా ఈ ముస్లిం కన్సల్టేషన్ అంతా ఎవరికి పడ్డది? బీఆర్ఎస్కి పడ్డది. ఇప్పుడు అధికారం బీఆర్ఎస్కి లేదు. ఇది బీఆర్ఎస్ నేర్చుకుంటుందా లేదా అని అనేది చూడు. బీజేపీ అసలు నేర్చుకోదు. అందుకే నేను బీజేపీ కళాకాని కదా, పాలు వలిగిపోయినాకనే తెలుస్తుంది వాళ్ళకి, మిఠాయి చేస్తారు అందులో కూడా. సో నేను ఆడ మాట్లాడుతున్నాను. అయితే ఒకటి మాత్రం అసంతృప్తి ఉంటుంది బీఆర్ఎస్ శ్రేణులలో. ఏంటనంటే మా కంచుకోట కదా, మా కంచుకోట ఇవాళ మేము డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం కదా అని అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్ టు దట్. ఇప్పటిదాకా మీకు నేను చెప్పిన ఓట్ పర్సంటేజ్ అగర్ మీరు తీసుకొని చూస్తే ఫ్రెండ్స్ 50.8% అయింది. ఈ 50.8%లా 1 సైడెడ్గా 25,000తో కన్సల్టేట్ అయిందనంటే ఆయన ఎంఐఎం గురుకులం ఏదైతే ఉందో చూడు నవీన్ యాదవ్ది, అది నవీన్ యాదవ్కి నిజంగా చెప్తే క్యాటలిస్ట్ అయింది. కొంతమంది నిజంగా చెప్తే అసదుద్దీన్ ఓవైసీకి దండలేసి సత్కారం కూడా చేసిన వీడియోలు వచ్చినాయి బయటికి, శిష్యుడిని గెలిపించుకున్నావు అని. అంటే ఇప్పుడు ఎంఐఎం డైరెక్ట్గా చెప్పకపోయినా కాంగ్రెస్తో చేతులు కలిపి అంటే పతంగ్ డోరీ కాంగ్రెస్ చేతిలో పెట్టేసింది అని అనేది క్లియర్ కట్గా ఈ ఎలక్షన్ అయితే అర్థమైంది. మళ్ళీ ఇది బీఆర్ఎస్ తెలుసుకుందా లేదా అని అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలి. అయితే అర్బన్ మీ చేతులు ఉన్న బీఆర్ఎస్ నేర్చుకోవాల్సింది నా దృష్టిలో, అర్బన్ మీ చేతులు ఉన్న ముస్లిం అపీల్ అని అనేది స్వింగ్ అవుతుంటుంది అధికార పక్షానికి ప్రతిపక్షానికి అని అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది నేను ఖచ్చితంగా
ఇది కేవలం మీకు ఒక హికప్ అని అంటే ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అని అంటాం చూడు, ఇది మీరు ఇది ఎక్కిళ్ళు కావు, నీళ్ళు తాగితే పోయేది కాదు, ఇది నిజంగానే ఒక రెడ్ ఫ్లాగ్. ఇది ఒక రెడ్ ఫ్లాగ్. ఈ రెడ్ ఫ్లాగ్ని మీరు మళ్ళీ ఇక గ్రీన్ ఫ్లాగ్లు ఎట్లా కన్వర్ట్ చేస్తారనేది మీ రాజకీయ చాణక్యం. ఇప్పుడు జర లూజర్ కాడికి డిస్కస్ చేద్దాం. లూజర్ ఎవరు పాపము అని అంటే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి పాపం అని అంటే 17,000 ఓట్లు వచ్చినాయి. ఓట్ షేర్ ఎంత రా అని అంటే సిగ్గుపోతుంది, 8.7% వచ్చినాయి. ఇది నేను లంకల దీపక్ రెడ్డి విజయం ఓటమి అని అన్నా, ఖచ్చితంగానా, నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగానా. నాకేం పెద్ద దోస్తు కాదు, నాకైనా దుష్మన్ కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. అగర్ దీపక్ రెడ్డి చూసి ఇది నేర్చుకుంటే ఫ్యూచర్లో అన్న ఏ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్వేజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్, ఇది గుర్తుపెట్టుకోరు. అయితే చూడండి, ఇప్పుడు బీజేపీ ఒక ఎంబారసింగ్ మూమెంట్ అయింది, అర్బన్లో కొలాప్స్ అయిపోయింది జూబ్లీ హిల్స్లో. అంటే మినిస్ట్రీ బర్తులు ఉన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ నేతృత్వంలో ఉన్న, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న 2 కేంద్ర మంత్రులు క్యాంపెయిన్ చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్లోనే జూబ్లీ హిల్స్లోనే మేము ఎన్నడూ గెలవలే, దాని మీద అంత పెద్ద ఫోకస్ ఎందుకు అని ముచ్చట మాట్లాడేటోళ్ళకు ఇది అంకితం. మళ్ళీ ఈడనే గెలవనన్నప్పుడు నువ్వు కొత్తగూడెంలో గెలుస్తావా, నువ్వు ఖమ్మంలో గెలుస్తావా, నువ్వు భువనగిరిలో గెలుస్తావా, నువ్వు ఊర్లలో గెలుస్తావా, నువ్వు మక్తల్లో గెలుస్తావా అని అనేది క్వశ్చన్. సో మీ సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా ఉన్నది, మీ రాజకీయ చాణక్యం ఏ రకంగా ఉన్నది అని అనేది మీకు అర్థం చూపిస్తున్నది అని చెప్పి ఇగో ఇది చూపిస్తుంది. ఇది లంకల దీపక్ రెడ్డికి ఖచ్చితంగా రాదు. హీ మైట్ బి ఏ లూజర్, ఆయన లూజర్ ఉండొచ్చు, బట్ ఇది మీకు వాళ్ళకి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవాళ హిందుత్వం అనేది ఫేడ్ అయిపోయిందా లేదా, అర్బన్ బ్రాండ్ స్ట్రాటజీ అనేది కనుమరుగైందా లేదా. అంటే ఈడ ఆట ఎవరు ఆడినరు అని అంటే నిజంగా చెప్పాలనంటే మన ఆటగాళ్ళు ఈ 11 ఉన్నారా, నిజంగా చెప్పాలనంటే వాళ్ళు 14 మన కూల్ డ్రింక్లు అవి ఇవికి వస్తారు చూడు, హెల్మెట్లు పట్టుకొని గాళ్ళ లెక్క ఆడిరు మనోళ్ళు. అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొల్తాడు మెసేజ్ పాయ, నిశ్శబ్ద విప్లవం ఫెయిల్ అయిపోయా. ఈ హిందూ మెసేజ్ క్లియర్గా అయిపోయింది. ఆ నలుగురు ఇక నడవలేరు, నడిపించలేరు అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసింది జూబ్లీ హిల్స్. లూజర్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ లూజర్ ఎవరు అని చెప్పి మనం మాట్లాడితే కిషన్ రెడ్డి బీజేపీ బిగ్ లూజర్, తెలంగాణ బీజేపీ అని చెప్పి చిత్రగుప్త ఇస్తున్న అనాలిసిస్ ఏందనంటే, కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది బండి సంజయ్ గారికి కూడా వర్తిస్తుంది. ఆయన లాంగ్ టైం సెంట్రల్ బీజేపీలో ఉన్నారు. అయితే ఇది ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ కాబట్టి డైరెక్ట్ కిషన్ రెడ్డి గారికి వస్తుంది. కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్ ఉండే ఇంకా లాంగ్ టైం సెంట్రల్ బీజేపీ ఫిగర్ ఆయన. కిషన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ అనేది జూబ్లీ హిల్స్లో ఇవాళ పాతాళానికి పోయినా మనకు గింజంత దొరకలే, రవ్వంత దొరకలే. ఏంది రాజకీయం, కిషన్ రెడ్డి గారి మార్క్ రాజకీయం. సెంట్రల్ పార్టీ ఆయనకు రిపీటెడ్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. కేంద్రం కిషన్ రెడ్డి గారికి ఎన్నో ఆపర్చునిటీలు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన మార్క్ అనేది తెలంగాణలో కానీ ఆయన కాన్స్టిట్యుయెన్సీలో కానీ కనబడలే. ఇప్పుడు కొన్ని చిత్రగుప్తికి కథనాలు వచ్చినాయి, అరే రఘునందన్ రావు ఇన్ఛార్జ్ కదరా గిరీషు, ఆయన మీద మాట్లాడతలేవని. అంటే రఘునందన్ రావు అనేట ఆయన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసిండా, అసలు రఘునందన్ రావు గారికి మీరు స్ట్రాటజీ చేసే అవకాశం ఇచ్చిర్రా, అసలు రఘునందన్ రావు గారు ఆయనంతలా ఆయన మాట్లాడితే ఇక అది వేరే ఉంటుంది. ఆయనకి ఏమన్నా ఇచ్చిర్రా, మీరే వచ్చిర్రు, మొలతాడు బ్యాచ్ వచ్చింది, ఈడ మేము ఎప్పుడు గెలవలేదు అని అన్న బ్యాచ్ వచ్చింది, గెలవలేని దానికి పంచాయతీ ఎందుకు అని అన్నారు. మళ్ళీ ఓటమి అయితే మాత్రం రఘునందన్ రావు. అదే గెలిచినుంటే ఇట్లా ఎగిరేస్తుండే, ఇక పత్తాలు పడపడపడపడ అని పత్తాలు ఎగిరేస్తుండే. నేను మాట్లాడింది తప్పైతే నాకు చెప్పు ఫ్రెండ్స్, నేను ఎవరికి ఇక్కడ వత్తాసు వలుకుతలేను. ఓనర్షిప్ ఎవడు తీసుకుంటాడు అని చెప్తున్నా, బట్టగలిసి మీ దేశుడు కాదు మంది మీద. దాని తర్వాత ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ లేకపోతే ఆ కాడికి వస్తే బీజేపీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీకి రేపు రొట్టె అన్నం పెడతారన్న నమ్మకం ఏంది ఈ ఓటమితో? ఇది కార్యకర్తలు అడుగుతున్న ముచ్చట. ఎట్లా మేం చేస్తాము అన్నట్టు ఎట్లా చేస్తారు? ఈడ మీరు 8 మంది ఈడ కూసున్నా కాలేకపాయ. ఇది మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇక మీరు చూడండి, పర్మనెంట్గా సీఎం ఆస్పిరెంట్ మేమే అంటారు. అరే నువ్వు ప్రతిసారి ఓడిపోతూనే, పార్టీని ఓడగొడుతూనే, నువ్వు క్యాండిడేట్లను తయారు చేయకుండా మీ మనుగడనే చూసుకుంటా మీరు సీఎం అవుతారనంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నారా? మినిమం చైతన్యం ప్రజలకు ఉన్నది. అట్లీస్ట్ మీ రాజకీయాలు మాత్రం బట్టబయలయ్యి అర్థమవుతున్నాయి. 42% ఉన్న ముస్లిం పాపులేషన్ నిజామాబాద్లో గెలిచే, కానీ 37% ఉన్న జూబ్లీ హిల్స్లో మనకు ప్లస్ పాయింట్ కావాలి కదా ముస్లిం అగర్ మైనారిటీ ఉంటే. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం అదే కదా, మనం హిందువుల పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా. మళ్ళీ హిందుత్వ కార్డ్ రాజాసింగ్ అన్న పోంగనే డైల్యూట్ అయిందా? సో బిగ్ లూజర్ ఎవరు ఫ్రెండ్స్? ఈడ కిషన్ రెడ్డి గారు. రాజాబాయిని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పలిగిపోయిన పాలల్ల కలాకని ఎందుకన్నాను.
అది ఇప్పుడు ఖరాబ్ అయిన కళాకన్ అది ఇలా ఖరాబ్ అయిన కళాకన్. ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే మనం నరేటివ్లను తిప్పికొట్టాలంటే సమర్థవంతులాడ కూర్చోవాలా, పోరలకు గైడెన్స్ కరెక్ట్గా ఉండాలా, ఏ రకంగా ఎట్లా కొడితే ప్రత్యర్థులు ఏ డేటా ఏ రకంగా దాన్ని వక్రీకరించాలనో ఐడియా ఉండాలా. మనకు అది ఉండకపోయా. ఎందుకనంటే మనకు జేజేకారులు ఎన్ని రోజులు చేయకూడతారన్న ఒక మాట. నేను ఇది మిమ్మల్ని విమర్శిస్తలే, నా కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం లాస్ట్కి చేస్తున్నా. ఇంకొకసారి నాకు ఇష్టమో కష్టమో నచ్చినా నచ్చకపోయినా ఉన్నాం కదా, నిలబడ్డాం కదా. ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పు అయిపోతే సరే 4 గోడల మధ్యలో పిలువురే, మళ్ళీ 4 గోడల మధ్యలో వచ్చి కూర్చుంటాం, అన్నీ మర్చిపోదాం, నడురు కూర్చుందాం, అది కూడా పిలువరు. అభద్రతాభావం. నేను అందుకనే ఏమన్నా ఇవాళ మీరు ఏం మాట్లాడినా ఫ్రెండ్స్, మోతబరి మొలతాడు కన్నీళ్ళ ఖరాబైన కళాకన్, కన్నీళ్ళ కార్యకర్తల కన్నీళ్లతో ఖరాబైన కళాకన్ పనికిరాదు. ఇలా కాంగ్రెస్కి రాహుల్ భాయ్ ఎట్లను, తెలంగాణ బీజేపీకి మళ్ళీ కిషన్ అన్న అంతేనా, అంతేగా అని అంటుంది తెలంగాణ. దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.